ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. దొంగ నిన్ను దొంగని సీఎం చేయడం మేము చేసిన తప్పు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకా తగ్గేది లేదు అన్న. మీరు కేటీఆర్ అన్న మీరు మాకు చాలా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కలిసి మాట్లాడదామన్న అవకాశం లేకుండా పోయింది. నిజం, చాలా ట్రై చేస్తున్నా నేను. అబ్బా జరాగురబ్బా, జరాగురు, టైం అవుతుంది, జరాగురు, తాగండి ఒక్క నిమిషం, వద్దొద్దు. అయితే కేటీఆర్ అన్న వీళ్ళందరూ కొంతమంది పేడ్ వ్యాసులు అంటున్నారు. అన్న మీరు నాకు ఎప్పుడన్నా 5 లక్షలు ఇస్తారా అన్న? మొత్తం నన్ను బ్లేమ్ చేస్తారు చాలా మంది. కేటీఆర్ అన్న నాకు లక్షలు ఇవ్వకపోయినా పర్లే, 10 నిమిషాలు టైం ఇవ్వండి. 10 నిమిషాలు నాకు టైం కావాలి. టైం మాత్రమే కావాలి నాకు. కొట్లాట నేను కొట్లాడతా, మీకోసం నేను కొట్లాడతా. ఎందుకంటే మీకు తెలుసు నాకు పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు. నేను పోతే ఒక్కదాన్నే పోతా. కానీ మీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కోసం మీరు ఉండాలి, మీరు చల్లగా ఉండాలి. మాకు అడుగడుగున తోడుండే వ్యక్తి రాకేష్ అన్న, మా శ్రీనివాస్ అన్న, మా పాలమూరు బిడ్డ పులి, మా రాకేష్ అన్న ఇట్లా ఓకే ఫోన్ రాలేదు కానీ ఇట్లా చెప్తున్నా కదా. చాలా మంది మాకు అడుగడుగున కేటీఆర్ అన్న మాకు టచ్ లేకపోయినా కొంతమంది టచ్ లో ఉన్నారు. వాళ్ళంతా మా బాగోగులు కష్ట నష్టాలు చూస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవోలన్నీ రద్దు కావాలి. 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే 2 లక్షల ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ అయినా తగ్గిందనుకోండి, మెగా డిఎస్సి తగ్గిందనుకోండి, ఇడిచిపెట్టాను బిడ్డ చెప్తున్నా, ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. 25,000 మెగా డిఎస్సి, గురుకుల నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, కాలేజ్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నేను సరూర్ నగర్ సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి, మల్లొక సభ ఇక్కడ జరగకుండా చూసుకో రేవంత్ రెడ్డి. మల్లొక సభకి ఇట్లా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. అదేమంటారు, కత్తులు బుల్లెట్లు మీతోనే కాదు, మాతోనే అవన్నీ అవసరం లేదు. పుస్తకాలు పెన్నులు తీసుకొస్తాం బిడ్డ. పెన్ను ఎంత షార్ప్ ఉంటుందో తెలుసా? గుచ్చితే గుండెలా సస్తావు. అలాంటి గన్నులు మా దగ్గర ఉన్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. పెట్టుకునే దమ్ముందా? జై నిరుద్యోగి. చాలంట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వేరే వాళ్ళు మాట్లాడతారంట. సరేనా, ఏమనుకోకండి, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం రావాలి. కాబట్టి ఇంకా వీళ్ళ కోరిక మేరకు నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఆకాష్ గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, దయచేసి ఒక్క 4 నిమిషాలుంటే జరిగిన వాస్తవాలన్నీ మీకు అందరికీ కన్నీళ్ళు వస్తాయి. నేను చెప్తే బాధలకి జస్ట్ ఒక్క 4 నిమిషాలు ఉన్న తర్వాత మీరు మొత్తుకోండి. 4 నిమిషాలు నేను చెప్పేది వినండి అందరూ. జస్ట్ తెలంగాణలో పోలీస్ అభ్యర్థుల మరణాలు ఎలా జరుగుతున్నాయో క్లియర్గా చెప్తా. జస్ట్ ఒక్క 4 నిమిషాలు మీరు సైలెంట్